హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా 3 కంపెనీస్ నుంచి మనకైతే వేకెన్సీ వచ్చిందండి. ఇన్ఫినిటీ టెక్నాలజీస్, అలాగే గ్లాండ్ ఫార్మా నుంచి, ఇంకా ఐఎంఈజీ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మనకైతే ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ రావడం జరిగింది. ఈ 3 నోటిఫికేషన్ గురించి, అలాగే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏంటి, వర్క్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఇస్తారని చెప్పేసి ఈ డీటెయిల్స్తో మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం కనుక మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఐఎంఈజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మనకి మెకానికల్ డిజైన్ ఇంజనీర్ రోల్లో మనకి వేకెన్సీ వచ్చింది ఫ్రెషర్స్కి. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం అండ్ బెంగళూరు అయితే వర్క్ లొకేషన్ ఉంటుందండి. అండ్ దీనికి సంబంధించి మెయిన్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మరి ఎంఈ లేదా ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు. సో ఓన్లీ బీఈ బీటెక్లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మెకానికల్ డిజైనర్ ఇంజనీరింగ్ రోల్ మనకి వేకెన్సీ అయితే ఉంది. ఇది ఒక కంపెనీ. సెకండ్ వచ్చేసి గ్లాండ్ ఫార్మా నుంచి కూడా మనకి ప్రాసెస్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్కి వేకెన్సీ అయితే వచ్చింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా. అయితే ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి విశాఖపట్నం లొకేషన్లో మార్చి 7వ తారీఖున వాకిన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేస్తున్నారు. టోటల్గా అయితే మనకి ఓపెనింగ్స్ 5 ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీటెక్లో మీరు కెమికల్ కానీ లేదా డిప్లొమా కెమికల్ ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా సరే ఎలిజిబుల్. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే బీటెక్ కెమికల్ కానీ లేదా డిప్లొమా కెమికల్ ఈ పర్టికులర్లో మీరు ఒకవేళ స్టడీ చేస్తుంటే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. అది కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఏపీఐ ప్లాంట్ నుంచి వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్కి అయితే డైరెక్ట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ఫినిటీ టెక్నాలజీస్ కంపెనీ నుంచి కూడా మనకి బీపీఓ అసోసియేట్ కింద మనకి వేకెన్సీ అయితే వచ్చింది. ఇక్కడ శాలరీ వచ్చేసి మనకు వీళ్ళు క్లియర్ ఇక్కడ ఇచ్చేసారండి. అయితే ఇక్కడ రోల్ వచ్చేసి మనకు బీపీఓ అసోసియేట్గా అయితే మీరు వర్క్ చేస్తారు. లొకేషన్ వైజాగ్ ఉంటుంది. శాలరీ 3.2 LPA ఇస్తారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ ఈ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అండి. ఎవరైతే బీటెక్ బీఈ నాట్ అలౌడ్, పీజీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. అలాగే ఇమ్మీడియట్గా జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇందులో నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. కంపెనీలో 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే కంపెనీలో మీకు 2 years బాండ్ అయితే ఉంటుంది. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు 2 years బాండ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేసు మీరు మధ్యలో డ్రాప్ అవ్వాలనుకుంటే 2 lakhs మీరు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారండి. అయితే వీళ్ళు కూడా డైరెక్ట్గా వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే వాకిన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఏ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఈ 3 నోటిఫికేషన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ వల్ల అయితే వాకిన్కి అయితే అటెండ్ అవుతామండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.